ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. నరబలిస్తే పాఠశాలకి బాగా పేరు వస్తుందని చెప్పి మూఢనమ్మకంతో నిర్వాహకులు 2వ తరగతి విద్యార్థిని హత్య చేశారు. సోమవారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో పాఠశాల యజమాని సహా అతనికి సహకరించిన డైరెక్టర్, ప్రిన్సిపల్, మరో 2 ఉపాధ్యాయులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. తాంత్రిక పూజలను విశ్వసించే డిఎల్ పబ్లిక్ స్కూల్ యజమాని జసోదన్ సింగ్ పాఠశాల కుటుంబ శ్రేయస్సు కోసం ఓ బాలుడిని బలివ్వాలని డైరెక్టర్ అయిన తన కుమారుడు దినేష్ బఘేల్ను కోరారు. దీంతో ఈ నెల 23న పాఠశాల వసతి గృహంలో నిర్దిస్తున్న 2వ తరగతి విద్యార్థి కృతార్థ్ని బఘేల్ ఓ ఉపాధ్యాయుడి సహాయంతో అపహరించి ఏకాంత ప్రదేశం తీసుకెళ్లాడు. అక్కడ బాలుడు మేల్కొని ఏడవడంతో నిందితులు అతని గొంతు నులిమి హత్య చేశారు. ఆ సమయంలో మరో ఉపాధ్యాయుడు, ప్రిన్సిపల్ ఘటనా స్థలంలో కాపలాగా ఉన్నారు. ఆ తర్వాత నిందితులు చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాలుడు ఆరోగ్యం బాగాలేదని, బఘేల్ కారులో ఆసుపత్రికి తరలిస్తున్నట్టు చెప్పారు. అయితే కారును అడ్డుకున్న బాలుడు కుటుంబ సభ్యులు ఘటన మీద సమాచారం అందించారని పోలీసులు చెప్పారు.